వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. మీరు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి, స్థానికంగా ఉన్న నాయకులకు చెప్పాలి. ఇదేం పార్టీ కార్యక్రమం కాదు కదా. ఒక ఎమ్మెల్యే గారు చెప్తే అయిపోయిందా? హోల్సేల్ ప్రొపరేటర్ ఆవిడ కాదు కదా. ఆవిడకి తెలియదు మమ్మల్ని పిల్లలేదని తెలిస్తే ఆవిడైనా అడుగును కదా. ఏ ఎమ్మెల్సీ గారు చెప్పారో లేకపోతే తమ్ముడు రాలేదు ఆవిడైనా అడుగును కదా. ఆవిడకి తెలియదు కదా వచ్చినంత వరకును. మీరేం చేస్తారంటే మాకు గ్యాపులు తీసుకొస్తారు. మీరు మీ బాధ్యత, మీ పని మీరు చేయకుండా మీరు రాజకీయంగా గ్యాపులు తీసుకొస్తారు. తీసుకురాబట్టే కదా ఈరోజు ఎంపీపీ గారు సిట్టింగ్ ఎంపీటీసీ నేనున్నాను సిట్టింగ్. రెండోది చూసుకుంటే మా సొంత ఊరు ఇది, మా పంచాయతీ సొంత ఊరు ఇది. ఇక్కడ మమ్మల్ని తీసుకురాకుండా మీరు కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతారా? మీ పై ఉన్న అధికారులు ఏమో మమ్మల్ని ఏమో రిక్వెస్ట్ చేసుకోవాలా మీకోసం. బోర్డు ట్రైనింగ్లు అవుతుంటాయి, కలెక్టర్ గారికి చెప్పాలా సార్ ముందు ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎవరిని పిల్లలు అది ట్రైనింగ్ ఇవ్వండి. మీరు రకరకాల ట్రైనింగ్లు కోచింగ్లు అంటున్నారు, టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు అని అధికారులు పిలుస్తున్నారు. ముందు వాట్ ఈజ్ ప్రోటోకాల్, ఎవరిని ఎలా గౌరవించుకోవాలా? ఈరోజు అందరూ రాజకీయాలకు ఎందుకు వస్తామో గౌరవం కోసమే కదా. అరే ఊర్లో గౌరవం లేకుండా మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు ముద్దాయిల్లో నిలబడడం ఎందుకు? మీరు ఈరోజు ముద్దాయిల్లో తప్పు చేసినప్పుడు వీళ్ళందరికీ మీరు హెడ్లో, వీళ్ళందరికీ మీరు హెడ్, ట్రైనింగ్ ఇవ్వడానికి ఈయన హెడ్. ఇప్పుడు తప్పు చేసినట్టు మనం ఎందుకు నిలబడాలా? కూర్చోండి, తప్పు చేసినట్టు ఎందుకు నిలబడాలా?